ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యాంటనీ ద గ్రేట్ అన్నటువంటి ఒక ఫిజిషియన్, డాక్టర్గా ఉన్నటువంటి ఆయన జీవితంలో ఓ చిన్న సంఘటన జరుగుతూ ఉండేది. ప్రతిసారి కూడా ఆయన తన క్లినిక్‌కి వెళ్ళినప్పుడు, ఆ వైద్యశాలకి, హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడు వచ్చేటువంటి వారికి ఆయన సహాయపడేటువంటి వాడు. అంటే ఈ మెడికల్ సంబంధించినటువంటి సహాయం మాత్రమే కాదు. ఎవరైనా పేదవారు వారిలో ఉన్నట్లయితే వారికి ఫ్రీ సర్వీస్ కూడా చేసేటువంటి వాడు. అంటే తనలో తనకు వచ్చినటువంటి రాబడిలో, అంటే లాభమును ఆర్జించిన తర్వాత ఆ రాబడి నుండి పేదలకి సహాయం చేస్తూ హోసాన్నా హోసాన్నా అని చెప్పేటువంటి వాడు. దేవుడు స్తుతింపబడును గాక, ప్రైజ్ ద లార్డ్, దేవుడు స్తుతింపబడును గాక, హోసాన్నా అన్నటువంటి మాటలని చెప్పేటువంటి వాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యాంటనీ ద గ్రేట్ అనేటువంటి ఆ ఫిజిషియన్ ఎలా ఉపయోగకరమైనటువంటి స్థితిని వెల్లడిస్తున్నాడంటే, ఆ హోసాన్నా హోసాన్నా అని చెబుతూ తన రాబడిని పేదలకు ఇచ్చేటువంటి వాడు. అయితే అది అబ్జర్వ్ చేసినటువంటి మరొక ఫిజిషియన్, మరొక డాక్టర్, ఆయన పేరు డాక్టర్ టెయిలార్డ్ అనేటువంటి ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాడు. ఇది ఎలా చేయగలుగుతున్నావు? అంటే రాబడిలో వచ్చేటువంటి విషయము, ఆ రాబడిని ఇతరులకు ఇవ్వడం పెద్ద విశేషం కాదు. కానీ ఎలా, ఎందుకు అన్నటువంటిది, ఎందుకు చెయ్యాలి అన్నటువంటి ఆలోచనని ఆ డాక్టర్ టెయిలార్డ్ అనేటువంటి ఆయన వ్యక్తం చేస్తున్నాడు. అప్పుడు ఈయన చెబుతున్నాడు, ఆయన పునీత అగస్టిన్ గారి యొక్క పవిత్రమైనటువంటి ఆలోచనని వ్యక్తం చేస్తూ, అగస్టిన్ గారు ఏమంటున్నారంటే, ఇదిగో, యువర్ డిజైర్ ఈజ్ యువర్ ప్రేయర్, యువర్ డిజైర్ ఈజ్ యువర్ ప్రేయర్, ఇఫ్ యువర్ డిజైర్ ఈజ్ కాన్స్టెంట్, యువర్ ప్రేయర్ ఈజ్ కాన్స్టెంట్ అని చెప్తున్నాడు. యాంటనీ ద గ్రేట్ అనేటువంటి ఆయన టెయిలార్డ్ అనేటువంటి డాక్టర్ అడిగినటువంటి ప్రశ్నకి ఎలా, ఎందుకు చేస్తున్నావు అన్నప్పుడు పునీత అగస్టిన్ గారిని జీవితాన్ని ఉటంకిస్తూ యువర్ డిజైర్ ఈజ్ యువర్ ప్రేయర్ అంటున్నాడు. అంటే నేను నా వృత్తిని నిర్వర్తిస్తూనే ప్రార్థించడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ నేను నా రాబడి నుండి వచ్చేటువంటి ఆదాయమును పేదలకు వారికి పంచడములో ఉన్నటువంటి విషయం ఏమిటి? ఐ వాంట్ టు బి ఏ ప్రేయర్ఫుల్ పర్సన్. ప్రార్థన అన్నటువంటిది కేవలము మాటలను, లేకుంటే మోకరించి దేవుడా అని మాటలు చెప్పడం కాదు. క్రియలలో కూడా మనము ప్రార్థించవచ్చు. క్రియలను దేవునికి సమర్పణ చేసి కూడా మనం ప్రార్థన చేయవచ్చు. యువర్ డిజైర్ ఈజ్ యువర్ ప్రేయర్. అంటే నీవు కోరుకున్నదే నీ ప్రార్థన. నీవు కోరుకున్నదే నీ ప్రార్థన. ఆ ప్రార్థన నిరంతరము క్రియ కావాలి అంటే, లేకుంటే క్రియ నిరంతర ప్రార్థన కావాలి అంటే, నీవు క్రియలు చేసేటువంటి ప్రార్థనని ఎన్నుకోవాలి. దానినే నేను ఎన్నుకున్నాను అని యాంటనీ ద గ్రేట్ అనేటువంటి ఆ ఫిజిషియన్ చెబుతున్నాడు. నా రాబడి నుండి వాళ్ళకి ఇస్తూ ఉన్నాను, పేదలకి సాయం చేస్తున్నాను, వాళ్ళకి హోసాన్నా హోసాన్నా అని చెబుతున్నాను, అంటే ప్రైజ్ ద లార్డ్ అని వాళ్ళకి నేర్పుతూ పంపుతూ ఉన్నాను. అంటే పునీత అగస్టిన్ గారు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాడు. యువర్ డిజైర్ ఈజ్ యువర్ ప్రేయర్, ఇఫ్ యువర్ డిజైర్ ఈజ్ కాన్స్టెంట్, ప్రేయర్ ఈజ్ ఆల్సో కాన్స్టెంట్. అంటే నీవు కోరుకున్నదే నీ ప్రార్థన. నువ్వు నీ కోరుకున్నటువంటి ఆ విషయం అది ఎప్పుడు కూడా పదిలంగా ఉన్నప్పుడు నీవు చేసేటువంటి క్రియ పదిలమైనటువంటి ప్రార్థన, నిరంతర ప్రార్థన అవుతోంది అన్నటువంటి విషయాన్ని నేను నేర్చుకొని ఇలా జీవించడానికి ప్రయత్నం చేస్తున్నాను అని ఆయన చెప్పగలుగుతున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ జీవితం అన్నటువంటిది ప్రార్థనగా మలచాలంటే మన మన కోరికలు అలా ఉండాలి. ప్రార్థనలో ప్రార్థనా కోరికలు మనకు రావాలి అన్నటువంటి విషయము మనం గమనించాలి. ఆ విధంగా చూసుకున్నప్పుడు మన వ్యక్తిగత జీవితాలలో పునీత 2వ జాన్ పాల్ పాపు గారు ఆయన ఇస్తున్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి అభ్యాసాలలో నీ బాధ్యతల నిర్వహణ నీ ప్రార్థన అంటున్నాడు. నీ బాధ్యతల నిర్వహణే నీ ప్రార్థన అయి ఉండాలి. ఇదిగో నీవు ఏ పనైనా చెయ్యి, ఎలాంటి గొప్పదైనా లేకుంటే అధోగతి అయినటువంటి ప్రార్థన అయినా పర్వాలేదు, కానీ ఆ ప్రార్థన ఆ పనిని నీవు గొప్ప నిష్ఠతో చేయాలి. బాధ్యతల నిర్వహణే నిజమైనటువంటి ప్రార్థన. అంటే నిజాయితీగా చేయడం ద్వారా నీవు ప్రార్థించేటువంటి వ్యక్తివి అవుతున్నావు. అది మొదటిగా ఆయన చెబుతున్నాడు.
బాధ్యతలను నిర్వహించడం ద్వారా ప్రార్థనాపరుడుగా నీవు నిరూపించుకుంటావు. రెండవదిగా సేవా భాగ్యము, అంటే సేవలు చేయడం కూడా ప్రార్థన అంటున్నాడు. చాలామంది కొన్నిసార్లు ఈ ఫ్రిక్షన్ అనేటువంటిది ఉంటుంది. ముఖ్యంగా మాకు రిలీజియస్‌గా మతపరమైనటువంటి విషయాలలో. ఒకవైపున థియరీ ఏం చెబుతుంది? మీరు ప్రార్థించాలి, ఎడతెగక ప్రార్థించాలి. నిరంతరము ప్రార్థించడానికే దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు అన్నటువంటిది బోధన. మేము నేర్చుకున్నటువంటిది, మేము పాటించేటువంటిది. ప్రార్థనకి ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తూ ఉంటాం. మరోవైపున ప్రార్థించేటువంటి వ్యక్తులుగానే మిగిలిపోతే ఈ సేవ ఎవడు చేయాలి? జనుల వారి బాధ్యత నిర్వహణలో ప్రార్థనాపరులుగా ఉన్నారు. కాబట్టి వారిని ప్రేరేపించి సేవను కూడా చేయాలి. ఆ సేవ అన్నటువంటిది ప్రార్థనగా మలచబడుతుంది. కేవలము పుస్తకాలు తీసుకొని లేకుంటే బైబిల్ గ్రంథ పారాయణం మాత్రమే ప్రార్థన అనిపించుకోదు. ఆ బైబిల్ గ్రంథ పారాయణమునకు తగినటువంటి విధముగా క్రియలు కూడా ఉండాలి. ఆ క్రియలనే నేను సేవ అని పిలుస్తాను. ఆ సేవ అన్నటువంటిది ఒక భాగ్యముగా నీవు స్వీకరించాలి. ఆ సేవను భాగ్యముగా నీవు చేసినప్పుడు నీవు సైతము ప్రార్థనాపరుడిగా నిరూపించుకుంటావు. ప్రార్థనలో పరిపూర్ణత అన్నటువంటిది నీకు సంతరించబడుతుంది. నీవు సంతరించుకుంటావు. ఆ విధంగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రపంచములో జీవిస్తున్నటువంటి మీరు మీ బాధ్యత నిర్వహణలో ప్రార్థనాపరులుగా ఉండాలి. నిజాయితీతో, నిక్కచ్చితో, మరి చాలా యథార్థమైనటువంటి బాధ్యతలను మీరు నిర్వహించాలి. ఇటువైపుగా గురువులముగా, కన్యస్త్రీలముగా మేము సేవా భాగ్యములో ప్రార్థనాపరులుగా పరిపూర్ణతను సంతరించుకోవాలి, పరిపూర్ణతను సాధించాలి. ఈ విధంగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనకు క్రీస్తు భగవానుడే మాదిరిగా ఉంటూ ఉన్నాడు. క్రీస్తు భగవానుడే మనకు మాదిరిగా ఉండి నిత్యము ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆయన ఏ విధంగానైతే ప్రార్థన చేసి ఉన్నాడో మనము సైతము అలానే ఉండాలన్నటువంటిదే దేవుని యొక్క భావన. పునీతుడైనటువంటి 2వ జాన్ పాల్ పాపు గారు ఏమి చెబుతున్నారంటే, హౌ టు మేనేజ్ టు ప్రే ఆల్వేస్ అని ఒక ప్రశ్నను మనకు సంధిస్తూ ఉన్నాడు. హౌ టు మేనేజ్ టు ప్రే ఆల్వేస్, ఎప్పుడూ నిరంతరము ప్రార్థించడం అనేటువంటిది కుదురుతుందా? ఒకవేళ ఎప్పుడు కూడా ప్రార్థించేటువంటి ఆ విధానమును ఎలా అలవర్చుకోవాలి, ఎలా సాధన చేయాలి? హౌ టు ప్రే ఆల్వేస్, మేనేజ్ టు ప్రే ఆల్వేస్, ఎలా ప్రార్థించడానికి నిరంతరము మనము ప్రయత్నం చేయవచ్చు అన్నటువంటి దాన్ని సంధిస్తూనే ఆయన దానికి సొల్యూషన్ కూడా, అంటే జవాబును కూడా ఇస్తూ ఉన్నాడు. ఏంటి? బై బీయింగ్ జీసస్, క్రీస్తు ప్రభువుగా మారడం ద్వారా. వాక్యములో పౌలు గారు అంటాడు, నీ క్రియల ద్వారా, నీ విశ్వాసము ద్వారా నీవు ఒక మంచివాడిగా, అంటే ఒక ఆల్తర్ క్రీస్తును పోలినటువంటి వాడుగా నీవు మారాలి అన్నటువంటి విషయము ఆయన చెబుతున్నాడు. 2వ జాన్ పాల్ పోపు గారు ఆయన ఏం చెబుతున్నాడంటే, నీవు నిరంతరం ప్రార్థించడం ద్వారా నీవు క్రీస్తుగా మారిపోతావు, క్రీస్తులో ఐక్యం అవుతావు, క్రీస్తులో సంగమం అవుతావు. బై బీయింగ్ జీసస్ యూ విల్ మేనేజ్ టు ప్రే ఆల్వేస్, అది సాధ్యమవుతుందని 2వ జాన్ పాల్ పాపు గారు మనకు విదితమనరుస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇది మాత్రమే కాదు, ఆయన మరికొన్ని విషయాలను మన ముందు ఉంచుతున్నాడు. ప్రార్థించడం అనేటువంటిది యాంటనీ ద గ్రేట్ అనేటువంటి ఆయన దినచర్యల్లో కూడా, అంటే తన వృత్తిలో ఆయన ప్రార్థించడానికి మొదలుపెట్టాడు. అగస్టిన్ గారు నిరంతరం ప్రార్థించమంటున్నాడు. 2వ జాన్ పాల్ పాపు గారు యేసు ప్రభువు వలే ఉండి నువ్వు ప్రార్థించమని మనకు బోధిస్తున్నారు. అయితే దెర్ ఆర్ సిచ్యువేషన్స్ వేర్ వీ కెనాట్ ప్రే, అంటే ప్రార్థించలేనటువంటి పరిస్థితులు కూడా మనకు ఎదురవుతాయి. మనము గత వారములో ఫ్రాన్సిస్ జేవియర్ అన్నటువంటి ఆ బిషప్ గారి తన వ్యక్తిగత జీవితంలో జరిగినటువంటి సంఘటనలు తెలుసుకున్నాం. ఇప్పుడు మన పరిస్థితులలో 2వ జాన్ పాల్ పాపు గారు ఈ ఆధ్యాత్మికమైనటువంటి అభ్యాసాల ద్వారా ప్రార్థించలేనటువంటి పరిస్థితుల్ని వ్యక్తం చేస్తున్నాడు. అందులో కూడా మనకు కొన్ని బలహీనతలు ఉంటాయని చెబుతున్నాడు. 2 రకాలైనటువంటి బలహీనతలు, మెంటల్ వీక్నెసెస్ అండ్ ఫిజికల్ వీక్నెసెస్, అంటే భౌతికపరమైనటువంటి బలహీనతలు, మానసిక పరమైనటువంటి బలహీనతలు. ఈ రెండిటి వలన మనము ప్రార్థించలేనటువంటి పరిస్థితులు మనకు దాపురిస్తాయి, మనకు ఎదురవుతాయి. ప్రార్థించాలని నీకు ఉంటుంది, కానీ యు ఆర్ నాట్ వెల్,
యు ఆర్ నాట్ హెల్తీ మెంటలీ అండ్ ఫిజికలీ. అంటే భౌతికంగా మరియు మానసికంగా ఆరోగ్యపరంగా లేవు. ఆ సమయంలో మనం ఏం చేయాలి? యేసు ప్రభువు యొక్క జీవితాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఎప్పుడు నిరంతరము మనం ప్రార్థించడానికి అలవాటు పడతామంటే యేసు ప్రభువులో ఉండడానికి ప్రయత్నం చేసినప్పుడని ఆయనే చెబుతున్నాడు. యేసు ప్రభు శిలువపై ఉండి నా దేవా, నా దేవా నన్నేలా విడనాడితివి అని ప్రార్థన చేయగలిగాడు. మానసికమైనటువంటి పరిస్థితి బాగాలేదు. భౌతికంగా అస్సలు బాగాలేదు. క్రీస్తు ప్రభు 2 రకాలుగా వీక్‌గా ఉన్నాడు. అంటే అంత బలహీనంగా ఉన్నాడు. బట్ హి వాస్ ఏబుల్ టు సే, ఆయన శిలువపై నుండి చెప్పగలిగాడు. నా దేవా, నా దేవా నన్నేల చేయి విడనాడితివని. మన జీవితాలలో కూడా ప్రార్థించలేనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. ప్రార్థన చెయ్యకూడదు, లేకుంటే చెయ్యబుద్ధి కానటువంటి పరిస్థితులు వస్తాయి. అలాంటప్పుడు ఏం జరుగుతుంది అంటే మనం మానసికంగా సరిగా లేము. భౌతికంగా అస్సలు బాగాలేం. బట్ స్టిల్ అయినప్పటికిని కూడా యేసు ప్రభు వలె చెప్పగలగాలి. అప్పుడే క్రీస్తు వలె, క్రీస్తులా నీవు మారతావని 2వ జాన్ పాల్ పాపు గారు మనకు సెలవిస్తున్నారు.